హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సాటర్డే కదండి, అయితే ఈరోజు పిల్లలకు స్కూల్ లేదు. మార్నింగ్లో తీద్దాం అనుకుంటున్నా. ఈరోజు ఉదయమే 5:30కి లేచాను. లేచి కసు మొత్తం బయట వాకిలి కసు మొత్తం ఊడ్చి పెంటకేసి వచ్చిన తర్వాత స్టవ్ మొత్తం క్లీన్ చేసుకున్నా. ఫస్ట్ తడిబట్ట తీసుకొని సింక్ ఉంటేనేమో మాకు అంత ఇబ్బంది ఏం కాకుండా, సింక్ లేదు కాబట్టి ఇక తడిబట్టతోనే తీసుకుంటా. వారంలో ఒక 4 times ఏమో కడుగుతా, ఇక తడిబట్టతోనే ఎక్కువ. అయితే ఈరోజు ఫస్ట్ అయితే సిలిండర్ పైన తుడిచిన తర్వాత మా నాయనమ్మకు ఛాయ్ పెట్టించిన. ఆమె లేచినప్పుడు ఛాయ్ కావాలంటుంది, అందుకని ఛాయ్ పెట్టించేసిన ఫస్ట్. అయితే అన్నం పెట్టిన వీడియో తీద్దాం అనుకున్నా, ఫోన్లో ఛార్జింగ్ లేదు, ఛార్జింగ్ పెట్టి మర్చిపోయినా. ఇక అన్నం వీడియో తీయలేకపోయినా. అయితే ఈరోజు సాటర్డే కదండి, ఇక పిల్లలందరూ ఇంటికానే ఉంటారు. ఇక వాళ్ళకు పప్పు ఇష్టమని ఇక పప్పు చేసిన. పప్పులో పచ్చిమిర్చి చేసుకుంటే బాగుంటుందండి. కట్టెల పొయ్యి మీద కదండి, బాగా టైం పడుతుంది. అయితే స్కూల్ ఉంటేనేమో కుక్కర్లో వేసి స్టవ్ పైన పెట్టేస్తే 3 విజిల్లు అయిపోతుంది. స్కూల్ లేనందుకు ఇక ఈరోజు కట్టెల పొయ్యి మీద పెట్టిన. మళ్ళీ స్కూల్ ఉంటేనన్నా ఇబ్బంది, అంటే మస్తు ఇబ్బంది అవుతుంది వాళ్ళకు కర్రీస్ వల్ల. పప్పులో చింతపండు పులుపేసి ఒక 10 నిమిషాలు మరగనియాలి. మరగనిచ్చిన తర్వాత ఇక లాస్ట్లో తాలింపు పెట్టుకుంటే అయిపోయి పప్పు రెడీ అయినట్టే. పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుందండి. తాలింపు సిలిండర్ పైన పెడుతున్నాండి. బయట ఇక స్నానానికి నీళ్ళు పెట్టిన. టైం వచ్చేసి 7:10 అయింది. ఇప్పుడు భగీరథ వాటర్ వస్తాయి. ఇప్పుడు వచ్చినప్పుడు ఇంట్లోకి ఒక బిందె పట్టుకుంటా. ఇక పట్టుకున్న తర్వాత చెట్లకు పోసుకుంటా. 7 నుంచి 8:30 వరకు వస్తాయి. ఆలోపు ఇక ఇంట్లోకి బాత్రూమ్లలో మొత్తం నింపేసుకుంటాము. ఒక్కొక్కసారి వస్తే ఒకసారి రాదు. ఈ పూల చెట్లు అండి, కనకాంబరాలు, కాకరకాయ, ఇంకా నాకు తాగడానికి బోర్ దగ్గర తీసుకొచ్చుకుంటాం నీళ్ళు. ఇక్కడ వరి నాటు వేయడానికి వరి నారు వేశారండి. ఇంకా 5 daysలలో వేస్తారు అనుకుంటా. అయితే ఈరోజు మా పిల్లలు దోశ కావాలని అడిగిండ్రు. అమ్మ దోశ కావాలంటే మా ఊర్లో దొరకదు, ఏ టిఫిన్స్ ఏవే కానీ దొరకవు. పక్క ఊరికి వెళ్ళి తీసుకొని తెప్పించిన. దోశపిండి ఉంటే నేనే వేసేదాన్ని, కానీ ఇంట్లో దోశపిండి ఏం లేదు. వారంలో ఒక 2 times ఏమో టిఫిన్స్ వేసుకుంటాం, కానీ ఇప్పుడు ఏం లేదు కాబట్టి బయటకు వెళ్ళి తీసుకొస్తున్నా. వాళ్ళు ఎప్పుడు అడగండి బయట ఫుడ్ అడిగింది. ఇప్పుడు ఎప్పుడే కానీ ఇంట్లో చేసినా ఇంట్లోనే తింటుండ్రి. అమ్మ ఫస్ట్ టైం అమ్మ నాకు దోశ కావాలమ్మా అన్నారు. మా పక్క పిల్లలు వాళ్ళు తెచ్చుకున్నారు కాబట్టి వాళ్ళని చూసి వీళ్ళు కావాలన్నారు. వాళ్ళు అడిగిండ్రు 100 rupees ఇచ్చి పంపించినండి. ఒక్కదానికి 30 rupees అంట. అయితే 2 దోశలకు 60 అయినాయి. 40 rupees తిరిగి ఇచ్చేసిండ్రు. థ్యాంక్ యూ అండి వీడియో చూసినందుకు.